మీరు హారతిస్తుంటే ఆ లక్ష్మీదేవే స్వయంగా మా ముందుకొచ్చి హారతిస్తున్నట్టుంది. రాజీ, నా పేరు మీద ఆల్రెడీ ఒక క్రీమ్ బిస్కెట్ ఫ్యాక్టరీయే ఉంది. కబర్లాపి బాబుకి దిష్టి తీయటానికి ఎర్ర నీళ్లు గుమ్మడికాయ రెడీ చేయండి. అన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా, అవి మాకు వదిలేయండి. ఇదిగో ఇటువైపు రండి, మా బావ ఫోటోలు చూపిస్తాను. ఇదిగో ఇది మా బావ స్కూల్ ఫస్ట్ వచ్చిన ఫోటో. ఇది కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకున్నప్పుడు. ఇంకా ఇది భగవద్గీతలో స్టేట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు. ఓ మై గాడ్, మీ బావ చాలా టాలెంటెడే, నీలా కాదు. Sure, sir. We'll work on it. See you soon, sir. All right then. Thank you so much. బావా, ఇది మన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏంటండి ఫోర్వర్డ్ చేశాను. అయ్యయ్య మీ వ్యవహారాలు. ఇన్నేళ్ల తర్వాత కొడుకు లండన్ నుంచి ఇంటికొస్తుంటే ఎదురెళ్ళి రిసీవ్ చేసుకోకుండా ఈ రోజు కూడా ఈ మీటింగ్లేంటండి? ఎరా, నువ్వైనా మీ బావకు చెప్పవా? సర్లే, ఆయనకు మనం చెప్పడమా? నువ్వేం కంగారు పడకు. వారసుడి ఆగమనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి. ఓకే, వాడు ఇంకా చిన్న పిల్లాడు అనుకుంటున్నావు భారతి. ఈజ్ ఎ గ్రోన్ అప్ బాయ్ నా. మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కాబోయే సీఈఓ వాడు. వాడి ఇంట్లోకి రాగానే నీ అడావిడితో వాడిని కంగారు పెట్టకు, సరేనా? మీ వ్యాపారాల కోసం ఒక్కగానొక్క కొడుకుని ఇన్నేళ్లు విదేశాల్లో చదివించారు. వాణ్ణి మిస్ అవుతున్న బాధ నా మనసుకి మాత్రమే తెలుసండి. ఏయ్, బాధపడకు. ఇంకా నేను వదిలేసి వాడు నీ దగ్గర నుంచి దూరంగా ఎక్కడికి వెళ్ళాడు, సరేనా? ఈ టైంకి ల్యాండ్ అయి ఉంటాడు. రే వికర్ష్, చెప్పండి వ్యర్థన్ గారు. ఎక్కడున్నావు? ఎక్కడ పడితే అక్కడ. ఈ చమత్కారాలు బాబు దగ్గర రేకు. ఇక్కడ ఇంతమంది ఉన్నా సరే బావ నిన్నే ఎందుకు పంపించాడో తెలుసా? నేను వాడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని, నేను మాత్రమే వాడిని హ్యాండిల్ చేయగలనని, అందుకే నన్ను మాత్రమే పంపారని బయట టాకు. నీ బొంద. అని జాగ్రత్తగా ఇంటికి తీసుకురా. అసలే ఇక్కడ అంతా కొత్త, ఏమీ తెలియదు. అర్థమైందా? సర్లే, వాడు వచ్చేస్తున్నాడు. బాయ్. ఎంత మారిపోయావరా! ఇప్పుడే ఫ్రెష్ గా ఓవెన్ లో తీసిన పిజ్జాలా హాట్ హాట్ గా ఉన్నావురా. కాంపిటీస్ అక్కడ హాలీవుడ్ లో ఏమైనా హీరోగా చేస్తున్నావా? నువ్వు మాత్రం ఏం మారలేదురా, అలాగే ఉన్నావు. ఏం మారలేదా? చూడు, నా స్టైల్ మారిందే, నా మాట మారిందే. సరే పద, అక్కడ 100 మంది వెహికల్తో ఎదురు చూస్తున్నారా. మీ మావ నిన్ను చంకలో ఎత్తుకుని తీసుకురమ్మన్నాడు రా. మరీ అంత సుకుమారం అయితే ఎలా రా? ఒరేయ్, నువ్వు డ్రైవింగ్ ఏంట్రా? దారిలో చిన్న పని ఉంది, చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ పని ఏంట్రా? ఎక్కడ తీసుకొచ్చావురా? ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరు పంపించారు మిమ్మల్ని? కంగారు పడకండి. హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ రచిత్ రామ్, ద నెక్స్ట్ CEO ఆఫ్ PR గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అయ్యో సార్, మీరిక్కడ లండన్ నుంచి ఎప్పుడు వచ్చారు? సారీ, నేను గుర్తుపట్టలేదు. ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అయినా పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. You will be shocked by the end of this conversation. Anuradha, can you give us a minute? నా పేరు ఎలా తెలుసు? I'll come straight to the point, Mr. Agnihotri. 7 years గా మనం చేస్తున్న VNR పవర్ ప్రాజెక్ట్ ఈసారి టెండర్ మనకు రాకుండా మన కాంపిటేటివ్ కంపెనీకి వచ్చింది. మా నాన్నగారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఎయిర్వే ప్రాజెక్ట్ చాలా మ్యాజికల్ గా మన చేతుల్లోంచి మిస్ అయింది. సో వాట్? లాస్ట్ 20 years గా మా కంపెనీకి ఆడిటర్గా పనిచేస్తున్నాం. ఎందుకు ఒక్కటి పడ్డావో, దేనికి ఆశపడ్డావో తెలియదు. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ మా ఫాదర్ ఒక ఫ్యామిలీలో ట్రీట్ చేస్తారు. నీ గురించి తెలిస్తే చాలా బాధపడతారు. నువ్వు మా కంపెనీకి ఆడిటర్గా రిజైన్ చేస్తున్నావు. ఇంకో 1 hourలో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అవ్వాలి. ఉంటారు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇప్పుడు నన్ను టచ్ చేస్తే నాకన్నా మీకే ఎక్కువ నష్టం. అయినా నీకు 3 వస్తే పీకేయడానికి, 7 వస్తే పెట్టుకోవడానికి నేనే నీ కార్ డ్రైవర్ని కాదు. నువ్వే అన్నావుగా 20 ఏళ్ళని. నీ కంపెనీకి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నువ్వు నన్ను ఏమీ చేయలేవు.
The Information Technology Act 2000, Unauthorized Access, Use and Disclosure of Confidential Information. The Indian Contract Act 1982, Indian Penal Code 1860. The Companies Act 2013, The New Trade Center Act 2016. నిన్ను లోపల వేయడానికి లేపేయడానికి ఇవి సరిపోతాయా ఇంకా కావాలా? అహింసా పరమో ధర్మ ధర్మహింస తదైవచ. నేను మా నాన్నంత సాఫ్ట్ కాదు. నమస్తే సార్. My boy. నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదు, ఎవరి దిష్టి తగలకూడదు. కోపాన్ని మనసులోనే ఉంచుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు ప్రియ. మీ నాన్న కూర్చోవలసిన కుర్చీ 20 ఏళ్లుగా మీ బాబాయ్ దర్జాగా అనుభవించాడు. CFOగా ఉన్న నా భర్తని అవినీతి ఆరోపణలతో బయటికి పంపాడు. ఇప్పుడు కొడుకుని CEOగా చేయడానికి రెడీ అవుతున్నాడు. అది జరగకూడదు. అది జరగకూడదంటే మీ అమ్మ కొంచెం ముందుకు జరగాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది అప్లై చేస్తే మీ బాబాయ్ కూసలు కదిలిపోతాయి. తనను ఒప్పించటం అంత ఈజీ కాదు. మీ అమ్మని ఒప్పించడం నీ తమ్ముడు వల్లే అవుతుంది. నమస్తే సార్. ఏదిరా మళ్ళీ పెట్టు. నమస్తే సార్. ఇలాగేనా విష్ చేసేది? సగం సగం పనులు, అది కూడా ఇలానే సగం సగం చేస్తావా? సరిగ్గా పెట్టు. నమస్తే సార్. $50 years of great legacy. మీ తాతయ్య పరశురామ్ గారు స్థాపించే సామ్రాజ్యం PR గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీ పెద్దనాన్న లేకపోవడంతో ఈ కంపెనీ భారం అంతా ఇన్నాళ్ళు ఈ భుజాల మీద మోసాను. మీ నాన్న లేకపోవడానికి కారణమే వాడు. ఇప్పుడు ఈ బాధ్యత నీ చేతిలో పెట్టబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అది జరగనివ్వను. వాడు నాకన్నా జస్ట్ 2 నెలల ముందు పుట్టాడు. బిజినెస్ అంటే బాధ్యత కాదు, బరువు కూడా ఉంటుంది. ఎవరినైనా మొదటి తప్పు దగ్గరే ఆపేయాలి. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చదరంగమే కాదు, రణరంగం కూడా.